రానున్న 2-3 నెలల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ 4G నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పాల్ విలియమ్స్ తెలిపారు. స్పామ్ కాల్స్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల నుంచి వినియోగదారులకు అప్రమత్తం చేస్తూ డాబా గార్డెన్స్ లోని BSNL కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పామ్ కాల్స్ నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ మోసపోయినట్లు గుర్తించిన వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని PGM పాల్ విలియమ్స్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన గత 9 నెలలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. విశాఖలో 30,000కు పైగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2026 కల్లా 5G సేవలను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఉమ్మడి విశాఖలో ప్రస్తుతం ఉన్న మొత్తం 407 టవర్స్ లో 367 టవర్ల వరకు 4G ఎక్విప్మెంట్ ను అమర్చి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ 4G సాచురేషన్ ప్రాజెక్టు కింద ఏజెన్సీ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఏ రకమైన సిగ్నల్ అందని ప్రదేశాల్లో 668 టవర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నమస్కారం. ఈరోజు BSNL తరపున అన్సొలిసిటెడ్ కమర్షియల్ కాల్స్ గురించి కస్టమర్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది స్పామ్ కాల్స్ ద్వారా చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతూ చాలామంది మోసపోతున్నారు. దానికి విషయంలో చాలా మందికి అవేర్నెస్ లేక ప్రజలు మోసపోతున్నారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని గురించి కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేశాం. చాలా మంది వచ్చారు, అందరికీ వందనాలు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, వచ్చే ప్రతి కాల్ని మనం రెస్పాండ్ అవ్వకూడదు. చాలా ఏదైనా సైబర్ క్రైమ్ అయ్యి మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ నెంబర్ కూడా ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, 1930. దానికి వెంటనే కానీ మనం ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే జరిగిన నష్టాన్ని చాలా వరకు మనం సేవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అవకాశం ఉంటుంది. మనం ఎంత ఆలస్యం చేస్తే అంతగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్పందించాలని మా తరపున విజ్ఞప్తి. తర్వాత ఈ సందర్భంగా BSNLలో కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి, మీకు అందరికీ తెలిసిందే. మనం చాలా కాలం 3Gలో ఉండి 4G లేక మన BSNL కస్టమర్ చాలా సఫర్ అయ్యారు. కానీ గత 9 months నుండి 4G టెక్నాలజీ పెట్టడం జరిగింది. 4G టెక్నాలజీలో ఎగ్జిస్టింగ్ 407 టవర్స్లో 323 టవర్స్ వరకు 367 టవర్స్ వరకు 4G ఎక్విప్మెంట్ పెట్టి 4G సేవలు అందిస్తున్నాం. దానికి తోడు 4G సాచురేషన్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసి దానికి అనుగుణంగా రమారమి 600 పైచిలువ 628 టవర్లు ఏజెన్సీ ఏరియాలోను, అనకాపల్లి ఏరియాలో, విశాఖపట్నం జిల్లాలో కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఏ ప్రైవేట్ సంస్థలు కూడా BSNL కూడా సిగ్నల్ లేని గ్రామాలలో 4G టవర్లు పెట్టడం జరిగింది. అది మనం చాలా వరకు చేసాము, కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒక 2-3 నెలల్లో ఈ ప్రతి గ్రామానికి, మన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామానికి 4G సౌకర్యం అందించబడుతుంది. ఇది చేసిన తర్వాత కూడా ఏదైనా గ్రామంలో ఎవరికైనా 4G సిగ్నల్ లేదనే సమస్య ఉన్నట్లయితే ఆ విషయాన్ని మాకు తెలియపరిస్తే దానికి ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి ప్రభుత్వం వారు ఆమోదం తెలియజేశారు. ఇప్పుడు phase 1 అయింది, phase 2 కూడా జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో ఈ మీటింగ్ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలకు అందరికీ వారి గ్రామాల్లో ఏ సంస్థ తరపున కూడా ఈ మొబైల్ సర్వీస్ అందించే ఏ సంస్థ తరపున కూడా వారికి సేవలు అందకపోయినట్లయితే ఆ విషయాలను BSNLకి తెలియజేస్తే ఆ దగ్గరున్న మా సంస్థ యొక్క ప్రతినిధులు ఉంటారు, SDEలు కానీ JTOలు కానీ, వారికి తెలియజేసినా సరిపోతుంది. లేదంటే ప్రజాప్రతినిధులు ఉంటారు, MLAలు MPలు ఉంటారు, వారికి తెలియజేసినా సరే ఆ విషయాన్ని మాకు వారు అందజేస్తే దాని ప్రకారం మేము గవర్నమెంట్ వారి యొక్క ఆమోదం తీసుకొని ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం. అదే రీతిగా మీకు అందరికీ తెలుసు ఫైబర్ నెట్ అని. ఫైబర్ నెట్లో ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో, అంటే ఉమ్మడి జిల్లాలో 30,000కు పైచిలువ ఫైబర్ నెట్ కనెక్షన్స్ ఉన్నాయి. కొన్ని అసౌకర్యాలు అయ్యాయి.
కానీ దానికి కావలసిన సదుపాయాలన్నీ చేయడం ఇప్పుడు జరిగింది. అసౌకర్యాలన్నీ కూడా తొలగించబడ్డాయి. కొత్త ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. కొత్త రూట్స్ కమిషన్ జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు మా సంస్థ తరపున ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దడం జరిగింది. సో ఇక్కడ నుండి మీకు మంచి సేవలు అందించడానికి మేము ఏర్పాటు చేసాం. ఈ రాబోయే రోజుల్లో మీకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఈ సభ తరపున నేను మీకు ఆమోదాన్ని తెలియజేస్తున్నాను. సో ఈ రకంగా బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళుతుంది. 4G సేవలతో పాటు ఈ 4G సేవలు అన్ని టవర్స్లో 4G అయిన తర్వాత 5Gకి కూడా బహుశా ఈ సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ 2026 సంవత్సరంలో 5G సేవలు కూడా అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి మన ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. లాభం ఆశించి మేము సేవలు అందించట్లేదు. ప్రజలకు సౌకర్యం కావాలి, సేవలు కావాలనే ఉద్దేశంతో. కాబట్టి మీ సహకారము మాకున్నట్లయితే ఇంకా రాబోయే దినాల్లో మంచి సేవలు మీకు అందించి మీకు మీరు ఆశించిన రీతిలో నాణ్యమైన సేవలు అందిస్తామని తెలియజేస్తూ ఈ సమయంలో బిఎస్ఎన్ఎల్ మా టీం అంతటి తరపున మీకు ఎష్యూరెన్స్ దయచేస్తున్నాం.